సస్పెండెడ్ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. సీరియల్ ను మించి రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎపిసోడ్ కు ఇప్పటికిప్పుడే ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. మొన్నటి వరకు ఆమె మూడ బిడ్డకు తండ్రెవరన్న దానిపై విపరీతంగా చర్చ నడిచింది. కానీ ఆమె చేసిన పనులు ఆమెను మరో ఇరకాటంలోకి నెట్టాయి. 2016లో మదన్తో విడాకులు తీసుకున్నాక 2020లో సుభాష్తో పెళ్లి జరిగిందని శాంతి చెప్పారు. కానీ దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్ మోహన్ అని సర్వీస్ రిజిస్టర్లోనూ అదే పేరును నమోదు చేయించారు. గతేడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అనే రాశారు. కానీ ఆ విషయం ఆమె మర్చిపోయారో ఏమో. సుభాష్ అనే వ్యక్తితో 2020లో పెళ్లి చేసుకుందని మీడియా ఎదుట చెప్పారు. దీంతో తండ్రి ఎవరన్న ఎపిసోడ్ నుంచి అసలు భర్త ఎవరన్న ఎపిసోడ్ కు దారి మళ్లింది. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు ఇచ్చారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా 6 అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా 6 అభియోగాలు మోపారు. విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడంపై మరో అభియోగం నమోదు చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్. పార్టీకి వెన్నెముక లాంటి వారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గతేడాది మే 28న ట్వీట్ చేశారని, ఇదా పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోకి మరో ఫ్లాట్లో నివాసితులతో గొడవ పడగా 2022 ఆగస్టులో అరిలోవా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అనకాపల్లిలో సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, ఓర్నేజ్ రెస్ట్ హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకారావుపేట పాండురంగ స్వామి ఆలయం, దారపాలెం దారమల్లేశ్వర స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులకు 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు. ఇక వీటన్నిటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. శాంతి సహాయ కమిషనర్ గా పనిచేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారు, భూములు, దుకాణాల లీజులలో ఏం చేశారు, ఆలయాల భూములు పురాయింపును ఎలా చేశారు, ఎస్వాసీల జారీకి సిఫార్సు చేశారా అనేవి పరిశీలించేందుకు 3 అధికారులతో కమిటీ వేయనున్నారు.